ఈ దోస డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతది. ఇదొచ్చేసరికి మిల్లెట్స్ దోస అండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. నార్మల్‌గా వైట్ దోస అనేది రైస్‌తో చేస్తారు కదా! ఇది అలా కాదు. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. నేనైతే ఒక గ్లాసు బొత్తు మినపప్పు తెలుసు కదండీ! మనకి మినపప్పుకి పైన లేయర్ తీయకుండా ఉన్నదే బొత్తు మినపప్పు అంటారు. అది హెల్త్‌కి చాలా మంచిదండి. మనకి నార్మల్ మినపప్పు అనేది పాలిష్ అయిపోయి అసలు అందులోనేమీ ఉండట్లేదు. అందువల్ల బొత్తు మినపప్పు అనేది మనకి ఇడ్లీ కావని, దోస కావని మంచిది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి మిల్లెట్స్ అరికెలైతే తీసుకుంటున్నానండి. అది 1 గ్లాస్ అయితే తీసుకున్నాను మినపప్పు. ఇది 1 గ్లాస్‌కి ఇంకా తక్కువే తీసుకున్నాను. మనం రైస్ ప్లేస్‌లోని ఈ మిల్లెట్స్ అయితే తీసుకుంటాము. ఇది ఒక రకంగా చెప్పుకోవాలి అని అనుకుంటే హెల్తీ డైట్ అనే చెప్పుకోవాలి. అయితే మిల్లెట్స్ ఎప్పుడు ఒక 7-8 అవర్స్ అయితే నానబెట్టాలండి. అలాగైతేనే హెల్త్‌కి చాలా మంచిది. చూసారు కదా! అలా నానబెట్టిన తర్వాత నేను మినపప్పు తొక్కయితే ఒక 50% అయితే తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే మాత్రం 100% కూడా ఉంచండి. చాలా మంచిది. తొక్కుంచడం చాలా మంచిది. ముందు రోజు రాత్రి ఇలాగా బ్యాటర్ అయితే కలిపేసుకొని చక్కగా గ్రైండర్ అయితే చేసేసుకొని ఓ పక్కనైతే పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టకండి. బయటే ఫెర్మెంటేషన్ అవ్వాలి. అలాగైతేనే చాలా మంచిదండి మిల్లెట్స్ అనేది. పులుపయితే రాదు. మార్నింగ్ చూసేసరికి ఇలాగైతే ఉన్నది. చూసారు కదా! కొంచెం పొంగుతదనమాట. మార్నింగే వెయ్యండి సాల్టు. నైట్ అస్సలు వేయకండి. ఇంకా చాలా ఎక్కువగా పొంగిపోతది. సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. మనకి దోస అనేది కొంచెం చిక్కగా ఉన్నది అని అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ వేసుకొని పలచపెట్టుకోండి. అలాగైతే దోస అనేది కరెక్ట్‌గా రౌండ్‌గా తిరుగుతది. పల్చగా కూడా వస్తాయి. క్రిస్పీగాన చాలా బావుంటది. చూసారు కదా! బ్యాటర్ అనేది నురగలాగా అలా ఉంటేనే ఫెర్మెంటేషన్ కరెక్ట్‌గా అయినట్టుగా. మిల్లెట్స్ ఎప్పుడు కరెక్ట్‌గా ఫెర్మెంటేషన్ అవ్వాలండి. ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ అయితేనే అది తినడానికి చాలా హెల్తీ అనమాట. ఇంకా దోస పాన్ పెట్టుకొని చక్కగా అందు మీద అయితే దోస వేసేసుకోవడమే. అసలు మీకు నార్మల్ దోసెస్ కొంచెం ప్రాబ్లమ్ అవుతది కదా! అంత త్వరగా రావు. కొన్ని అంటుకుంటూ ఉంటాయి. అసలు ఈ మిల్లెట్స్ దోస అనేది చిన్న పిల్లలు కూడా చక్కగా ట్రై చేయొచ్చనమాట. చాలా సింపుల్‌గా వచ్చేస్తదండి. అస్సలు పాన్‌కైతే అతుక్కోదు. మీకు అతుక్కుంటదని భయపడితే మాత్రం ఉల్లిపాయ అయితే రుద్దండి. ఈజీగా వచ్చేస్తది. ఇంక ఇందు మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే క్యారెట్ తురుమైతే వేసుకుంటే ఇంకా హెల్తీ అనమాట. ఇంకా ఎలాంటి చట్నీస్ లేకుండా చక్కగా ఈ దోస అనేది ఇలా డైరెక్ట్‌గా తినేయొచ్చు. చూసారు కదా! 2 చుక్కల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా పడదు. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. చూసారు కదా! క్రిస్పీగా చాలా ఈజీగా టర్న్ అయిపోయింది. ఇంకా దోస అయితే తినడానికి రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ దోస. మా ఇంట్లో అయితే టమాటా చట్నీ ఉంది. ఆ టమాటా చట్నీతోనైతే నేను సర్వ్ చేసుకొని తినేసాము. మీరు కూడా ఈ యమ్మీ యమ్మీ దోస అనేది తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. చూసారు కదా! ఇంకా మన ఛానల్‌లోని చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. తప్పకుండా వాచ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా! క్రిస్పీ దోస అయితే ఇంక తినడానికి రెడీ అయిపోయింది.